హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా స్టైల్లో వంకాయ కర్రీ ఎలా తయారు చేస్తానో ఈ వీడియో మటుకు పూర్తి వరకు చూడండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే వంకాయ కర్రీలోకి అన్నీ కోసి పెట్టుకున్నాను. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే వంకాయలు కానీ నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి కోసుకున్నాను, అంటే కన్నెక్కకుండా ఉంటాయని. ఇంకా ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని బాసను హీట్ అయిన తర్వాత అయితే ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ పోసుకున్న తర్వాత ఇంకా తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. అవి కొంచెం చిటపట అన్న తర్వాత ఇంకా మనం ముందుగా కోసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అవి అయితే వేసేసుకోవాలి. ఇంకా ఒక చేత్తో మొబైల్ పట్టుకొని నాకు వీడియో తీయడం చాలా కష్టమవుతుందండి, అయినా కానీ తీస్తున్నా అలాగే. తర్వాత పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ కొంచెం ఎర్రగా గోలిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. నేనైతే మిక్సీకే పట్టుకుంటాను, బయట షాప్లోకి వెళ్ళి అయితే తీసుకురాను. నాకు ఇలానే మంచి అనిపిస్తుందండి. ఇంకా అల్లం పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత బండపు బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అవి వేస్తే కొంచెం స్మెల్ అనేది బాగుంటుంది కూరలో, అందుకని నేనైతే వేసుకుంటాను. తర్వాత చూడండి మంచిగా ఎర్రగా అయినాయి. ఇంకా పసుపు వేసుకోవాలి. పసుపు తాలింపులో వేస్తే పసుపు వాసన అనేది, స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. కొంతమంది టమాటాలు వేసిన తర్వాత వేస్తారు, అప్పుడు స్మెల్ అనేది వస్తుంది, పసుపు వాసన. ఇప్పుడైతే తాలింపులో వేసుకుంటే కొంచెం ఏం అంతగా రాదు. తర్వాత కరివేపాకు వేసుకున్నా, కొత్తిమీర, మెంతిమాకు, అవి రెండు అయితే కోసుకొని నీళ్ళల్లో వేసుకున్నాను. కొంచెం అయితే తాలింపు వేసి కొంచెం లాస్ట్లో దించేటప్పుడు అయితే వేస్తాను స్మెల్ కోసమని. ఇవి కానీ మగ్గిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్నాం కదండి మనము టమాటాలను, ఆ టమాటాలు అయితే వేసేసుకోవాలి. వీడియో కొంచెం డల్గా వస్తుంది, స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. ఇప్పుడైతే టమాటాలు వేసుకున్నాను. ఇవి కొంచెం ఉప్పు అయితే ఇప్పుడే వేసుకోనండి, ఎందుకంటే వంకాయలకి పట్టాలి కదా ఉప్పు అనేది, అందుకని నేను ఇవి కొంచెం ఎర్రగా మగ్గిన తర్వాత చూడండి ఎలా మగ్గాయో. కొంచెం ఎర్రగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే వంకాయలు వేసుకుంటే టమాటా కూడా మెత్తగా ఉంటుంది, అంటే వంకాయ అనేది తొందరగా ఉడుకుతుంది కదా, అందుకని టమాటాలు కానీ ముందే వేసుకుంటాను నేను. వంకాయలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటాను నేను, అంటే వంకాయలకి ఉప్పు అనేది పడుతుందని. బాగా కలుపుకొని కొంచెం దొడ్డుప్పు అయితే వేసుకున్నా. కొంచెంసేపు మూత పెట్టుకోవాలి, చిన్న మంట పెట్టుకొని, ఎందుకంటే అడుగు అంటుద్దండి అల్లం పేస్ట్ వేస్తాం కాబట్టి. ఇంకా మగ్గిన తర్వాత చూడండి ఎలా గోలియాయో. నేనైతే మూత పెట్టి తీసాను వీడియో. కొంచెం ముందు పచ్చిమిరపకాయలు అయితే కోసి పెట్టుకున్నాం కదా, అందుకని నేనైతే కొంచెం పొడికారం వేసుకున్నాను. మన ఇష్టం అండి. ఫస్ట్ మనం పచ్చిమిరపకాయలు కోయకుండా ఉంటే కారమే ఎక్కువ వేసుకోవచ్చు, నేను అది కొంచెం ఇది కొంచెం వేసాను. ఇంకా మా పిల్లలు ఒకటే వేస్తే తినరని. తర్వాత మగ్గిన తర్వాత కారం వేసి మూత పెట్టిన తర్వాత నేను వాటర్ అయితే కొన్ని యాడ్ చేశాను, కొన్ని వాటర్ అయితే పోసుకున్నాను. మీ ఇష్టం అండి, ఎన్ని కావాలంటే అన్ని పోసుకోవచ్చు. మళ్ళీ కొంచెం మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత మనం ధనియాల పొడి, కుడక పొడి అవి ఉంటాయి కదండి, నేనైతే మిక్సీకి అయితే వేసి పెట్టుకుంటా ఫస్టే ఏవైనా కానీ మసాలాలు. ఇంకా కొంచెం కుడక పొడి అయితే వేసాను. కుడక పొడి వేయలేదండి, మర్చిపోయినా. లేదు, కుడక పొడి అయిపోయింది, అందుకని ధనియాల పొడి వేసాను. ఇంకా మెంతి పొడి ఉంటుంది కదా, అది కొంచెం వేసాను, స్మెల్కి బాగుంటుందని మెంతిమాకు పొడి. ఇంకా దాల్చిన చెక్క, యాలకులు, మసాలాలు అయితే ఇవి 3, లవంగ, యాలకు, దాల్చిన చెక్క, ఈ 3 అయితే మిక్సీకి పట్టి పెట్టుకుంటాను. ఎప్పుడైనా ఇలా కూరలకు మీదికి వెళ్ళి వేస్తే స్మెల్ అనేది బాగుంటుందని వేసాను. ఇంకా లాస్ట్కి దించేటప్పుడు అయితే కొంచెం కొత్తిమీర మీదకి వెళ్ళి చల్లుకుంటే స్మెల్ అనేది బాగుంటుందండి. ఇదేనండి నా స్టైల్లో ఎలా చేశాను అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి, బాయ్ ఫ్రెండ్స్.